అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ కొత్త ముఖ్యమంత్రి మీనాక్షి నటరాజన్ గారు కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఒక సంచలనమైనటువంటి సర్వే చేపించేటటువంటి కార్యక్రమం చేసిరట. కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షి నటరాజన్కు రిపోర్ట్ అడుగుతారు. తెలంగాణలో పరిస్థితి ఎట్లుంది, ఈ మంత్ పరిస్థితి ఏంది, నెక్స్ట్ మంత్ పరిస్థితి ఏంది, పోయిన మంత్ పరిస్థితి ఏంది, సో ప్రభుత్వ వ్యవహారం మంచిగానే ఉందా, రేవంత్ రెడ్డి వ్యవహారం బాగానే ఉందా, కాంగ్రెస్లో ఏమైనా గొడవలు అవుతున్నాయా, కాంగ్రెస్లో ఏమైనా పంచాయతీలు అవుతున్నాయా, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది, జనాలు తిడుతుర్రా పొగుడుతుర్రా, వీళ్ళు చెప్పిన 6 గ్యారెంటీలు ఇస్తురా లేదా, 420 హామీలు ఇస్తుర్రా లేదా, ప్రభుత్వం ఎట్లా పనిచేస్తున్నారు, సో మంత్రులు మా ఎమ్మెల్యేల మధ్యలో మన గొడవలు అవుతున్నాయా, కాంగ్రెస్లో ఉన్నటువంటి లీడర్ల మధ్య మన గ్యాప్ ఏర్పడ్డదా, కాంగ్రెస్ లీడర్లు ఏమైనా కుమ్లాటలు చేస్తుర్రా, కొట్టుకుంటుర్రా, తిట్టుకుంటుర్రా, ఏమైనా కోప్పడుతుర్రా, ఎట్లా ఉన్నారు, అంత బాగానే ఉందా అని చెప్పి హైకమాండ్ మీనాక్షి నటరాజన్ దగ్గర రిపోర్ట్ తీసుకునేటటువంటి కార్యక్రమం చేస్తారు. మీనాక్షి నటరాజన్ కూడా ప్రతి మంత్ హైకమాండ్కి రిపోర్ట్ పంపించేటటువంటి కార్యక్రమం చేస్తారు. అయితే మీనాక్షి నటరాజన్ దాదాపు 2 నెలల నుండి ఆమె ఒక సర్వే చేపిస్తూ ఉందనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. ఆ సర్వే ఏంటంటే కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షి నటరాజన్ని ఒక రిపోర్ట్ అడిగిరట. స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి, తర్వాత ఉప ఎన్నికలు వస్తున్నాయి, ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కూడా ఉంది, తర్వాత ఇప్పుడు దానం నాగేందర్ రాజీనామా చేయబోతుండనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. దానం నాగేందర్ రాజీనామా చేస్తే ఖైరతాబాద్లో కూడా ఉప ఎన్నిక వస్తుంది, తర్వాత కడియం శ్రీహరి రాజీనామా చేస్తే కడియం శ్రీహరి స్టేషన్ కాన్పూర్లో కూడా ఉప ఎన్నిక వస్తుంది, తర్వాత జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి ఎన్నిక ఉన్నది. సో ఇప్పుడు ఎలక్షన్లో కాంగ్రెస్ వైపు ప్రజలు ఉన్నారా లేదా, కాంగ్రెస్కు పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా, అసలు ఎన్నికలకు సంబంధించినటువంటి వేడి ఎట్లా ఉన్నది, కాంగ్రెస్ గట్టెక్కేటటువంటి అవకాశం ఉందా లేదా, రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ వల్ల జనాలు ఏమైనా ఇబ్బంది పడుతుర్రా, రేవంత్ రెడ్డి ఆలోచనలు రేవంత్ రెడ్డి నిర్ణయాల వల్ల జనాలు ఏమైనా ఇబ్బంది పడుతుర్రా, ఒక రిపోర్ట్ కావాలని చెప్పి ఢిల్లీ హైకమాండ్ మీనాక్షి నటరాజన్ అడిగేటటువంటి కార్యక్రమం చేసిరట. చేసినప్పుడు మీనాక్షి నటరాజన్ ఏకంగా ఆమె సర్వే చేయించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారట. దాదాపు ఇప్పుడు 2 నెలల నుండి ఆమె సర్వే చేయించేటటువంటి కార్యక్రమం చేసిరట. మీనాక్షి నటరాజన్ ఏ అంశం పైన సర్వే చేయించిరు అనేది మనం బ్రీఫ్గా మాట్లాడుకుంటే, మీనాక్షి నటరాజన్ గారు ఫస్ట్ కాంగ్రెస్ ప్రభుత్వ పర్ఫార్మెన్స్ పైన సర్వే చేయించారు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వము 6 గ్యారెంటీలలో కొన్ని హామీలు చేశారు. మహిళలకు ఉచిత ప్రయాణము, 500 రూపాయల గ్యాస్ సిలిండరు, 200 యూనిట్ల కరెంటు, తర్వాత రుణమాఫీ, తర్వాత రైతు భరోసా, 500 రూపాయల పంట బోనస్సు, తర్వాత ఇట్లా కొన్ని మాట్లాడుకుంటూ పోతే కొన్ని చేశారు. ఈ కొన్ని చేసినాయి అన్న వాళ్ళ గ్రామాలలో అయిందా, ప్రభుత్వం చేసేటటువంటి కొన్ని పనులు వాళ్ళ జిల్లాల వరకు పోయిందా, నియోజకవర్గాల వరకు పోయిందా, వాళ్ళ పల్లె వరకు ఊర్ల వరకు పోయినాయా, జనాలు ప్రభుత్వం పైన నెగిటివ్ ఊర్రా పాజిటివ్ ఊర్రా అని చెప్పి మీనాక్షి నటరాజన్ 119 నియోజకవర్గాలలో 33 జిల్లాలలో ఆమె సర్వే చేయించేటటువంటి కార్యక్రమం చేసిరట. ఫస్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం పైన సర్వే చేయించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పైన సర్వే అంటే ప్రజల దగ్గర పోయి అడిగిరు ప్రభుత్వం పైన మీ ఒపీనియన్ ఏందని చెప్పి, కాంగ్రెస్ ప్రభుత్వం మంచిగా పనిచేస్తురా లేదా, ప్రభుత్వానికి మీరు ఎన్ని మార్కులు ఇస్తారు, కేసీఆర్ బెటరా లేకపోతే రేవంత్ రెడ్డి బెటరా అని చెప్పి సర్వే చేయించేటటువంటి కార్యక్రమం చేసిరట ఇంటర్నల్గా. సో ఊరికి ఇప్పుడు ఊళ్ళో ఒక 800 ఓట్లు ఉన్నాయనుకో, దాదాపు ఒక 50 నుండి ఒక 20 సర్వేలు అంటే సర్వే షాంపిల్స్ తీసుకుంటారు. 20 మందిని 30 మందిని అడుగుతారు, కాంగ్రెస్ ప్రభుత్వం మంచిగా ఉందా లేదా, లేకపోతే మీకు 6 గ్యారెంటీలు వచ్చినాయా లేదా, 420 హామీలు వచ్చినాయా లేదా, రేవంత్ రెడ్డి అదోటి ఇదోటి చేసిండు అవన్నీ మీ ఇంటి దాకా వచ్చినాయా లేవా అని చెప్పి అన్నీ అడిగేటటువంటి కార్యక్రమం చేశారు. దాదాపు మహిళలు ఇచ్చినటువంటి సమాధానంతో మీనాక్షి నటరాజన్కి మొత్తం అర్థమైపోయింది. మహిళలు చాలా గ్రేట్ ఆన్సర్ ఇచ్చిరట రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన. ఇక ఆన్సర్ చూస్తే మీరు పరిశాన్ అవుతారు. అంతకంటే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, పూర్తి స్థాయిలో సపోర్ట్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు కొండంత ధైర్యం వస్తుంది, కొండంత బలం వస్తుంది, నేను ఇంకా వీడియోలు గట్టిగా చేసేటటువంటి కార్యక్రమం చేస్తాను. రైట్గా టాపిక్లోకి వెళ్తే, ఫస్ట్ మీనాక్షి నటరాజన్ గారు చేయించినటువంటి సర్వే కాంగ్రెస్ ప్రభుత్వం పైన. రెండోది జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా మీనాక్షి నటరాజన్ గారు సర్వే చేయించారట. రేవంత్ అన్న ఏమో మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక పక్కా మేమే గెలుస్తాం, సర్వేలన్నీ మాదిక్కే ఉన్నాయి, గెలుపు మాదే, మా గెలుపుని ఎవరూ ఆపలేరు అని చెప్పి రేవంత్ అన్న చెప్పినటువంటి మాట. అప్పుడు మీనాక్షి నటరాజన్కి వచ్చినటువంటి డౌట్ ఏంటంటే, నువ్వు అభ్యర్థినే పెట్టలే, అభ్యర్థినే ఖరారు చేయలే, అభ్యర్థిని పెట్టక ముందుకే సర్వేలన్నీ నీ దిక్కున్నాయి, నువ్వే గెలుస్తావు, విజయం నీదే, ఇవన్నీ. అప్పుడు మీనాక్షి నటరాజన్ గారికి డౌట్ వచ్చి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఆమె సర్వే చేయించేటటువంటి కార్యక్రమం చేసిరట. రెండో అంశం. ఇక మూడో అంశం, ఉప ఎన్నికలు వస్తే తెలంగాణలో, ఇప్పటికిప్పుడు ఉప ఎన్నికలు వస్తే తెలంగాణలో గెలిచే అవకాశం ఉందా, కాంగ్రెస్ గెలిచే అవకాశం లేదా,
ఈ అంశాలపైన కూడా సర్వే చేయించేటటువంటి కార్యక్రమం చేసినారట. ఒకటి స్టేషన్ గన్పూర్, తర్వాత ఖైరతాబాద్, తర్వాత ఈ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి వ్యవహారంలో వాళ్ళ నియోజకవర్గాలలో కూడా సర్వేలు చేయించేటటువంటి కార్యక్రమం చేసినారు. నాట్ ఓన్లీ ఉప ఎన్నికలు, ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే, ఇప్పటికిప్పుడు జనరల్ ఎలక్షన్స్ వస్తే కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి వస్తుందా రాదా అంటూ కూడా మీనాక్షి నటరాజన్ గారు 3-4 అంశాలపైన సర్వే చేయించేటటువంటి కార్యక్రమం చేశారు. 4వ అంశం. ఇక 5వ అంశం వచ్చేసి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి వ్యవహారంలో సర్పంచులు ఎంత శాతం గెలిచే అవకాశం ఉంది, కాంగ్రెస్ మద్దతు ఇస్తున్నటువంటి సర్పంచులు, ఎంపీటీసీ జెడ్పీటీసీలు మండల స్థాయిలో ఎంతమంది గెలిచేటటువంటి అవకాశం ఉన్నది, ఎవరెవరు గట్టెక్కేటటువంటి అవకాశం ఉంది, ఇప్పుడు ఎంతమంది గెలుస్తారు, ఏం కథ. ఇప్పుడు 500 మంది జెడ్పీటీసీలు ఉన్నారనుకో, ఈ 500 మందిలో కాంగ్రెస్కి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది, కాంగ్రెస్ ఎన్ని సీట్లు గెలవచ్చు, ఎంత అంచనా అనేది కూడా ఆమె సర్వే చేయించేటటువంటి కార్యక్రమం చేసిరట. తర్వాత ఇప్పుడు సాధారణంగా సర్పంచ్కి సంబంధించినటువంటి వ్యవహారంలో గుర్తులు ఉంటాయి, పార్టీ గుర్తులు ఉన్నాయి, నార్మల్ గుర్తులు ఉంటాయి, పార్టీకి సంబంధించినటువంటి బీఫామ్లు టికెట్లు కూడా ఉండదు. ఇండిపెండెంట్గా పోటీ చేసే వాళ్ళే చాలామంది గెలుస్తూ ఉంటారు. ఎవరైతే పోటీ చేస్తారో వాళ్ళకి పార్టీ మద్దతు ఉంటుంది. అంటే పలాని మా కాంగ్రెస్ పార్టీ ఆయననే, మా బీఆర్ఎస్ పార్టీ ఆయన అని చెప్పి ఎమ్మెల్యే వచ్చి చెప్పిపోతాడు అంతే. ఎవరు సర్పంచ్ పోటీ చేసేటటువంటి వ్యక్తికి ఆయన గుర్తులన్నీ గ్యాస్ గుర్తు, రోడ్డు రోలర్ గుర్తు, తర్వాత వేరే వేరే గుర్తులు ఉంటాయి. పార్టీకి సంబంధించినటువంటి సింబల్స్ ఉండవు సర్పంచ్ పోటీ చేసేటోళ్ళకి. కానీ ఎంపీటీసీ జెడ్పీటీసీ పోటీ చేసేటోళ్ళకి పార్టీకి సంబంధించిన బీఫామ్ ఉంటుంది, టికెట్ ఉంటుంది, వాళ్ళకు పార్టీ గుర్తులు ఉంటాయి. కాబట్టి పార్టీ గుర్తు మీద వాళ్ళు పోటీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మీనాక్షి నటరాజన్ గారు 2 అంశాలు. ఒకటి, ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఎంత పర్సెంటేజ్ కాంగ్రెస్తో సంబంధించినటువంటి వ్యక్తులు గెలుస్తారు, కాంగ్రెస్కి సంబంధించినటువంటి వ్యక్తులు సర్పంచ్లు ఎంతమంది గెలిచే అవకాశం ఉంది, అసలు మన స్థానిక సంస్థల ఎన్నికలలో గట్టెక్కుతామా లేదా, జనాలు ఎటువైపు ఉన్నారు, బీఆర్ఎస్ వైపు ఉన్నారా కాంగ్రెస్ వైపు ఉన్నారా, మరి జనాలు కాంగ్రెస్ వైపు చూస్తురా బీఆర్ఎస్ వైపు చూస్తురా అనేది కూడా ఆమె సర్వే చేపిస్తే కొన్ని కీలకమైనటువంటి అంశాలు తెరపైకి వచ్చిందట. ఆ రిపోర్ట్ మొత్తం కూడా మీనాక్షి నటరాజన్ గారు ఢిల్లీకి పంపించిరు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. మరి ఆ రిపోర్ట్లో ఏమొచ్చి ఉండొచ్చు అని చెప్పి నేను కూడా కొంత ఆరాధించేటటువంటి కార్యక్రమం చేసిన. ఈ అంశంపైన చాలామంది రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టులు రకరకాలుగా మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు, రకరకాలుగా విశ్లేషించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఆ రిపోర్ట్లో ఏం జరిగి ఉండొచ్చు అంటే మ్యాక్సిమం మహిళలు రేవంత్ అన్న పైన ఘోరమైన కోపంతో ఉన్నారట. మామూలు కోపంతో కాదు. బతుకమ్మ చీరలు ఇయ్యలే, రేవంత్ అన్న ఇచ్చినటువంటి చీరలపైన ఇందిరమ్మకు సంబంధించినటువంటి బొమ్మ పెట్టిరు, ఇందిరా మహిళా శక్తి అని చెప్పి ఇచ్చిర్రు. ఆ చీరలపైన ఇందిరాగాంధీ చచ్చిపోయినటువంటి ఫోటోని ఇట్లా రౌండ్గా పెట్టి, చచ్చిపోయినప్పుడు మనం పెడతాం కదా ఫ్రేము, ఆ ఫ్రేమ్ పెట్టిచ్చిర్రు. అంటే మేము పండగ పూట చచ్చిపోయినటువంటి బొమ్మ పెట్టి చీరిస్తే కట్టుకోవాలన్నా, మేము ఎందుకు కట్టుకోవాలి, బతుకమ్మ చీరలు అనే పేరుని బతుకమ్మ అనేటటువంటి పేరు ఎందుకు తీసేసిండు. తర్వాత బతుకమ్మ కుంటలు, ఇప్పుడు బతుకమ్మ ఆడేటప్పుడు బతుకమ్మ కుంటను తయారు చేపిస్తారు ప్రభుత్వం, ఊళ్ళే మొత్తం చెరువు కాడ సాఫ్ చేపిస్తారు, సాఫ్ చేపించి అక్కడ లైట్లు వేపిస్తారు, అక్కడ డీజే సంబరాలు డ్యాన్సులు ఉంటాయి. అట్లేం చేయలేదు ఈసారి ప్రభుత్వం. తర్వాత రేవంత్ రెడ్డి బతుకమ్మకు సంబంధించినటువంటి బొమ్మ తీపిచ్చిండు. తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మ బొమ్మ ఉంటుంది, ఆ బొమ్మను తీపిచ్చే కార్యక్రమం చేసిండు. అసలు తెలంగాణలో బతుకమ్మ లేకుండా చేసిండు రేవంత్ రెడ్డి అనేది మహిళల కోపం. రెండోది, రేవంత్ రెడ్డి మొన్న బతుకమ్మకు సంబంధించినటువంటి వ్యవహారంలో చెప్పులు వేసుకొని బతుకమ్మని నీళ్ళలో వేసేటటువంటి కార్యక్రమం చేసిండు. చెప్పులు వేసుకొని మనము బతుకమ్మ పండుగ రోజు చెప్పులు ఏనో ఇడిచి వస్తాం. బతుకమ్మ దగ్గరికి పోతే పూలను మనం ఎందుకు పూజిస్తాం, 9 రోజుల పాటు పూలను పూజిస్తున్నాం అంటేనే మనం చెప్పులు గీపులు అన్నీ పక్కన పెట్టేస్తాం. మనం ఎక్కడికైనా పోతున్నాం అంటే పక్కా చెప్పులన్నీ పక్కనే ఉంటాయి, చెప్పులు కూడా దగ్గరికి తీసుకోపోం మనం. రేవంత్ అన్న షూ వేసుకొని, రేవంత్ అన్నతో పోయినటువంటి వాళ్ళు షూలు వేసుకొని తమాషా చేసే కార్యక్రమం చేశారు మొన్న. సో మహిళలు ఇట్లా కూడా కోప్పడుతున్నారు. నిన్ననో ఇయాలనో రిపోర్టు క్లోజ్ అయిందట. మీనాక్షి నటరాజన్ నిన్ననో ఇయాలనో పంపించారట రిపోర్టు ఢిల్లీకి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన. నిన్నటిదాకా సర్వేనే చేయించే కార్యక్రమం చేసిరట, ఎట్లుంది ఏం కథ అని చెప్పి. సో ఒకటి, మహిళలు తిడుతురు రేవంత్ రెడ్డిని. రేవంత్ రెడ్డి వచ్చినాక ఓన్లీ ఫ్రీ బస్ తప్ప ఏం చేయలేదు. 500 రూపాయల గ్యాస్ సిలిండర్, 200 లీటర్ కరెంటు కూడా అడపాదడపు వస్తుంది, కొందరికి రాలేదు. మహిళలకు 2500 అని చెప్పిండు, రాలేదు. తర్వాత కోటీశ్వర్లను చేస్తా అని చెప్పిండు, ఉత్తకతే. కాబట్టి రేవంత్ రెడ్డి పైన మాకు నమ్మకం పోయింది, రేవంత్ రెడ్డి వ్యవహారం పైన మాకు అంత నష్టలేదు అని చెప్పి మహిళల వర్షం. తర్వాత ఊర్లో ఉన్నటువంటి వృద్ధులు మాకు 4000 పెన్షన్ ఇస్తా అని చెప్పిండు, వెయిట్ చేస్తున్నాం, 2 సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు దాదాపు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి, ఇప్పటిదాకా రాలే. రేవంత్ రెడ్డిని ఇక మేము నమ్మం, రేవంత్ రెడ్డి ఎన్ని చెప్పినా వేస్ట్ అని చెప్పి వృద్ధులు చెప్తున్నటువంటి మాట. వికలాంగులు అయితే రేవంత్ రెడ్డిని తిడుతురు ఏకంగా. 6000 రూపాయల పెన్షన్ అన్నాడు, దగ్గరకు వస్తే ఈసారి ఏం చేయాలో అది చేస్తాం, ఈసారి రేవంత్ రెడ్డి మా ఊరికి రమ్మని చెప్పుర్రి, ఎట్లొస్తాడో చూస్తామని చెప్పి జనాలు చెప్తున్నటువంటి వర్షం. మాట్లాడుతుర్రు ఊళ్ళే పబ్లిక్ చెప్తుర్రు ఇట్లా, ఇవన్నీ కూడా మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తుర్రు. తర్వాత
నిరుద్యోగులు రేవంత్ రెడ్డి పైన మండిపడుతున్నారు. జాబ్ నోటిఫికేషన్, జాబ్ క్యాలెండర్ ఎడబైనాయి, 2 లక్షల ఉద్యోగాలని చెప్పినా ఇప్పటిదాకా ఉద్యోగాలు ఇచ్చేటటువంటి పరిస్థితి లేదని చెప్పి నిరుద్యోగులు రేవంత్ అన్న పైన కోప్పడుతున్నారు. తర్వాత రైతులు రేవంత్ అన్న పైన భారీ ఎత్తున కోపంతో ఉన్నారు. ఎందుకు? రుణమాఫీ ఊళ్ళే ఒక 100 మందికి ఉందనుకో, 30 మందికే చేసిరు, ఇంకా దాదాపు 70 మందికి చేయలేదట రుణమాఫీ. అందరికీ చేసినామని చెప్పి రేవంత్ అన్న గొప్పలు చెప్పుకునే కార్యక్రమం చేసిండు. ఒక్కొక్క ఊళ్ళే దాదాపు 20%, 10% ఇంకా రుణాలు మాఫీ కాలే. 2 లక్షల కంటే కింద ఉన్నటువంటి వాళ్ళకే, 2 లక్షల కంటే పైన ఉన్నటువంటి పైసలు బ్యాంకులో కట్టుకుని 2 లక్షలు మాఫీ చేస్తామని రేవంత్ అన్న చెప్పిన మాట. ఆ పైసలు కూడా చేయలే. అక్కడ రైతులు రేవంత్ అన్న పైన కోపంతో ఉన్నారు. రుణమాఫీ చక్కగా చేయలే. రైతు భరోసా 100%లో ఒక ఊళ్ళే 70% ఇచ్చిండు, 30% ఇవ్వలే. 2 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు కూడా రైతు భరోసా ఇంకా చక్కగా రాలే. అందరికీ ఇచ్చిన అని చెప్పి రేవంత్ రెడ్డి గొప్పలు చెప్పుకునేటటువంటి కార్యక్రమం చేసిండు. ఇట్లా రైతులు కోపంగా ఉన్నారు. కౌలు రైతులు అయితే ఘోరంగా కోపంగా ఉన్నారు. 12,000 ఇస్తా అని చెప్తే నమ్మి ఓటేసినాం. కౌలు రైతులకి ఇప్పటిదాకా రేవంత్ రెడ్డి పట్టించుకోలేదు. కౌలు రైతుల బాధ. రకరకాలుగా జనాలు రేవంత్ రెడ్డి పైన కోప్పడుతున్నారు, కసితోటి ఉన్నారు, కోపంతో ఉన్నారు, రగిలిపోతున్నారు. మొన్న యూరియా బత్తాల పంచాయతీ ఇంకా పెద్ద పంచాయతీ అయిపోయింది. యూరియా బత్తాలు మాకు ఇప్పటిదాకా రాలేదు, పోతే యూరియా బత్తాలు ఇచ్చేటోడు సీఎం కంటే ఎక్కువ ఫీల్ అవుతుండు. లైన్ రాపోవా, అట్లా పోవా, ఇట్లా పోవా అని మమ్మల్ని బెదిరిస్తుండు. అంటే పెత్తనం ఎక్కువ అయిపోయింది కాంగ్రెస్ వచ్చినాక. ప్రతి ఓడు ముఖ్యమంత్రి అయిపోయిండు, ప్రతి ఓడు పెద్ద పెద్ద ఆఫీసర్లే అయిపోయారు అని చెప్పి జనాల వర్షన్. అయితే మీనాక్షి నటరాజన్ చేపించినటువంటి సర్వేలో ఫస్ట్ ప్రభుత్వం పైన జనాలు కోపంగా ఉన్నారు. ప్రభుత్వం పైన మామూలు కోపం కాదు. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ వస్తే, జనరల్ ఎలక్షన్స్ వస్తే కాంగ్రెస్ పార్టీ చిత్తుగా ఓడిపోతే దాంట్లో వేరే ఆప్షన్ లేదు అనేది మీనాక్షి నటరాజన్ రిపోర్ట్లో రావచ్చు. మ్యాక్సిమం ఒక 30 నుండి 25 సీట్ల కంటే ఎక్కువ కాంగ్రెస్కి రాకపోవచ్చు అనేది కొంత వినబడుతున్న చర్చ. మీనాక్షి నటరాజన్ రిపోర్ట్ కూడా ఇట్లనే రావచ్చు అనేది కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం. రెండోది, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించినటువంటి వ్యవహారంలో బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికిప్పుడు గెలిచేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. కాంగ్రెస్ 10% ఇంకా లాస్ట్ స్టేజ్లో ఉంది. బీఆర్ఎస్ కంటే 10% వెనుకకుంది కాంగ్రెస్. నవీన్ యాదవ్ టికెట్ ఇచ్చినా కూడా నవీన్ యాదవ్ గట్టిగా ప్రచారం చేస్తే తప్ప అక్కడ గెలిచేటటువంటి పరిస్థితి లేదు కాంగ్రెస్. కాబట్టి జూబ్లీ హిల్స్లో బీఆర్ఎస్దే గెలుపు ఉండొచ్చు అనేది మీనాక్షి నటరాజన్ సర్వే రిపోర్ట్లో రావచ్చు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. తర్వాత ఉప ఎన్నికకు సంబంధించినటువంటి ఖైరతాబాదు లేకపోతే స్టేషన్ కాన్పూర్ బీఆర్ఎస్ పక్కా అనేది కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం. తర్వాత రిపోర్ట్లో కూడా ఇట్టే రావచ్చు మ్యాక్సిమం. ఇప్పుడు మీరు చూడు, తెలంగాణలో రేవంత్ రెడ్డి పైన ఎవరు పాజిటివ్గా ఉన్నారు? రేవంత్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వస్తాడు, మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు, కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి వస్తుందని చెప్పి ఎవరికైనా నమ్మకం ఉందా? మరి ఏ విధంగా చెప్తాం ఇంకా పాజిటివ్ రిపోర్ట్? మనం మొత్తం నెగిటివ్ ఉంది కదా. ఊర్లే గుడి కట్టిస్తాం, బడి కట్టిస్తాం, రోడ్డు ఎప్పిస్తాం, కెనాల్ కాలువలు కట్టిస్తాం, పెద్ద పెద్ద డ్యాములు కట్టిస్తామని చెప్పి ఎమ్మెల్యేలు హామీలు ఇచ్చారు. ఒక్క ఎమ్మెల్యే కూడా నియోజకవర్గాలలో తిరిగే పరిస్థితి లేదు. వస్తురు హైదరాబాద్లో పంటురు తప్ప ఒక్కరు కూడా ఊర్లలో తిరిగినటువంటి పరిస్థితి ఉందా? మరి నాకు ఓటేసినటువంటి జనము తిన్నరా, పడుకుర్రా, ఏం చేస్తుర్రు, వాళ్ళ పరిస్థితి ఏంది, ఊళ్ళో రోడ్డు చక్కగా లేదు, ఏ ఎమ్మెల్యేని పట్టించుకునేటటువంటి ప్రయత్నం చేస్తుండా? ఎవరికి ఏం అవసరం? ఓట్లప్పుడు పోతాం, దండం పెడతాం, కాలు మోగుతాం, ఓట్లు మాకు పడతాయి, ఎమ్మెల్యే అవుతాం, వచ్చి హైదరాబాద్లో పంటాం, గంతే. జనాలు ఏడబోయినా వాళ్ళకి సంబంధం లేదు. ఇది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి తీరు కదా. మరి అప్పుడు జనాలు ఎందుకు కాంగ్రెస్ పైన పాజిటివ్ ఉంటారు? నాట్ ఓన్లీ కాంగ్రెస్, రేపు బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన ఎమ్మెల్యేలు పనిచేయకపోతే తీసి అవతలెత్తారు. తెలంగాణలో మొన్న జరిగింది కదా ఎన్నికలు, మీరు చూడలేదు? 2023 ఎన్నికలలో పీక్ అవతలేసారు కేసీఆర్ను. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అట్నే చేస్తే తీసి పైకి వేస్తారు, విసిరేస్తారు పైకి. అట్లుంటుంది తెలంగాణ జనాలకు సంబంధించినటువంటి వ్యవహారం. కాబట్టి మీనాక్షి నటరాజన్ ఆమె పంపించినటువంటి రిపోర్టు చాలా క్లియర్ కట్గా ఉందట. కాంగ్రెస్ పైన ఫుల్ వ్యతిరేకత ఉంది, మామూలు వ్యతిరేకత కాదు. ఈ వ్యతిరేకతను పొడగొట్టుకుంటేనే స్థానిక సంస్థల ఎన్నికలలో మనం గెలవగలుగుతాం. జిహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించిన వ్యవహారంలో హైడ్రా పెద్ద ఎత్తున దెబ్బతీసింది. తర్వాత ఇల్లులు ఊల్చేయడము, తర్వాత హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ తగ్గడము, రేవంత్ రెడ్డి దివాలా తీసింది, తెలంగాణ ఆగమైపోయింది, చిన్నాభిన్నం అయిపోయింది, పైసలు లేవు, నన్ను కోసుకొని తిన్నా పైసలు లేవు అని చెప్పి డైలాగులు కొట్టడం, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పైన పెద్ద ఎత్తున డ్యామేజ్ అయింది. కాంగ్రెస్ ప్రభుత్వం కొంత ఫెయిల్ అవుతూ వస్తున్నది, ఇది రిపోర్ట్ అని చెప్పి మీనాక్షి నటరాజన్ ఢిల్లీకి పంపించేటటువంటి కార్యక్రమం చేసిరట. నేను పదే పదే మీనాక్షి నటరాజన్ని తెలంగాణ కొత్త ముఖ్యమంత్రి అని ఎందుకు చెప్తా అంటే, ఆమె నిజంగా కొత్త ముఖ్యమంత్రి. మీనాక్షి నటరాజన్ తెలంగాణకు వచ్చిన తర్వాతనే తెలంగాణలో కొన్ని మార్పులు జరిగినాయి. మీనాక్షి నటరాజన్ ఒకవేళ తెలంగాణ రాష్ట్రానికి ఇన్ఛార్జ్ చేయకపోతే కాంగ్రెస్ పరిస్థితి అది వేరే తీరు ఉంటుండే. రేవంత్ రెడ్డి వినకపోతుండే, మంత్రులు వినకపోతుండే, పంచాయతీలు అవుతుండే, గొడవలు అవుతుండే, ఆగమాగం చేస్తుండే, తెలంగాణ మొత్తం ఖతం చేస్తుండే. మీనాక్షి నటరాజన్ వచ్చినాక వీళ్ళ ఆటలు సాగుతలేవు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, కానీ అసలు ముఖ్యమంత్రి మీనాక్షి నటరాజన్. రేవంత్ రెడ్డి బ్యాక్గ్రౌండ్లో ఒక షాడో సీఎం లెక్క మొత్తం మీనాక్షి నటరాజన్ గారు చూస్తున్నారు. అసలు ఏం కథ, ఏం చేయాలి, రేపేం చేయాలి, ఎల్లుండి ఏం చేయాలి, ఎవరికి టికెట్ ఇవ్వాలి, ఎవరు గెలుస్తారు, ఏం కథ,
జిహెచ్ఎంసీ కార్పొరేటర్ టికెట్లు ఎవరికి ఇవ్వాలి, లేకపోతే చైర్మన్ పదవులు ఎవరికి ఇవ్వాలి, లేకపోతే ఇప్పుడు మూడు మినిస్టర్ పదవులు ఉన్నాయి ఎవరికి ఇవ్వాలి, తెలంగాణలో ఎట్లుండాలి ఏందనేది మొత్తం మీనాక్షి నటరాజన్ డిసైడ్ చేసే కార్యక్రమం చేస్తారు. మొన్న ఆమె దాదాపు 10 నియోజకవర్గాలలో పాదయాత్ర చేశారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ కూడా 5 నియోజకవర్గాలలో పాదయాత్ర చేసిండు. ఆ 15 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి గ్రౌండ్ రిపోర్ట్ కూడా ఢిల్లీకి పంపించింది మీనాక్షి నటరాజన్. ఇక్కడ ఏం జరుగుతుందో పిన్ టు పిన్ ఢిల్లీకి పంపించే కార్యక్రమం చేస్తుంది. ఇక్కడ ఏం జరుగుతుంది, ఏం కథ, ప్రభుత్వం పైన ఎంత వ్యతిరేకత ఉంది, ఉప ఎన్నికలలో గెలుస్తారా గెలవరా, జిహెచ్ఎంసీ ఎన్నికల పరిస్థితి ఏంది, స్థానిక సంస్థల ఎన్నికల పరిస్థితి ఏంది, అసలు రిపోర్ట్ ఏంది, ఏం కథ అనేది మొత్తం ఢిల్లీకి చేరవేసే కార్యక్రమం చేస్తుంది. రేవంత్ రెడ్డి పైన ఎమ్మెల్యేలు ఏమనుకుంటున్నారు, ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డిని పొగుడుతురా తిడుతురా, ఎమ్మెల్యే అందరూ రేవంత్ రెడ్డిని బెటర్ అంటుర్రా వేస్ట్ అంటుర్రా, లేకపోతే రేవంత్ రెడ్డి పైన సొంత పార్టీలో ఏమైనా వర్గంలో ఏమైనా వ్యతిరేకత ఉందా, రేవంత్ రెడ్డి అందరికి అపాయింట్మెంట్ ఇస్తుందా లేదా, రేవంత్ రెడ్డి అందరినీ కలుస్తుందా లేదా, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు ఎట్లున్నాడు ఇప్పుడు అయినప్పుడు ఎట్లున్నాడు, రేవంత్ రెడ్డి ఆస్తులు ఏమైనా పెరిగినాయా, అక్రమంగా ఏమైనా సంపాదిస్తురా, లేకపోతే ఏమైనా దందాలకు పాల్పడుతురా, ఏమైనా ఇబ్బందులు పెడుతురా జనాలను, రకరకాలుగా మీనాక్షి నటరాజన్ మానిటర్ చేస్తున్నారు. మీనాక్షి నటరాజన్ గారు రేవంత్ రెడ్డి పైన కోప్పడతారట, ఇష్టానుసారంగా వ్యవహరిస్తే నడవదని చెప్పి. ఎందుకంటే మీనాక్షి నటరాజన్ అందరు లీడర్ల లెక్క డబ్బులు సంపాదించేటటువంటి వ్యక్తి కాదు. మీనాక్షి నటరాజన్ ఆమె ట్రైన్లో వచ్చింది ఢిల్లీ నుండి, తర్వాత రోజుకి 100 రూపాయలు 200 రూపాయలకు సంబంధించినటువంటి హోటల్లో ఉంటుందామా. కాబట్టి మీనాక్షి నటరాజన్ అందరి లెక్క వీళ్ళ ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది లీడర్ల లెక్క అవినీతి పర్రాలు కాదామా, ఆమె నిజాయితీ పర్రాలు. తర్వాత మీనాక్షి నటరాజన్ గారు ఒకవేళ ఆమెను అడిగితే మీ కాంగ్రెస్ పార్టీ ఇంపార్టెంటా రాహుల్ గాంధీ ఇంపార్టెంటా అంటే నా కాంగ్రెస్ పార్టీయే ఇంపార్టెంట్ అనేటటువంటి వ్యక్తి ఆమె. అందుకే ఆమెను షాడో ముఖ్యమంత్రి అని అంటారు. రాహుల్ గాంధీ కూడా తెలంగాణలో ఏం జరుగుతుంది ఏందనేది రేవంత్ రెడ్డిని అడగరు, మీనాక్షి నటరాజన్నే అడుగుతారు. తర్వాత అసలు ఎందుకు ఇట్లా అయిందని చెప్పి మీనాక్షి నటరాజన్నే తిడతారట. ఎందుకు ఇట్లా చేస్తారు, మీనాక్షి నటరాజన్ అక్కడ ఉన్నప్పుడు కూడా ఎందుకు ఇట్లా జరిగింది, మీరు ఏం చేస్తుర్రు అని చెప్పి మీనాక్షి నటరాజన్నే అడుగుతారు. ఇప్పుడు దానం నాగేందరు త్వరలో రాజీనామా చేయబోతుండు, తర్వాత కడియం శ్రీ రాజీనామా చేయబోతున్నారు. వీళ్ళిద్దరు రాజీనామాల వెనకాల కూడా మీనాక్షి నటరాజన్ హస్తమే ఉండొచ్చు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. ఎందుకంటే వీళ్ళను సస్పెండ్ చేయడం ఏంది, వీళ్ళే రాజీనామా చేసి పోటీ చేస్తే బాగుంటుంది అనేటటువంటి ఆలోచన మీనాక్షి నటరాజనే చేసింది అనేది కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం. ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ అనర్హత వేటు పడితే వీళ్ళ పదవులు పోతే అంటారు కదా, మీపైన అనర్హత వేటు వేయడం ఏంది, మీరే ఆ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ నుండి పోటీ చేయండి అని చెప్పి మీనాక్షి నటరాజన్ గారే చెప్తా ఉన్నారు అనేది కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం. చూద్దాం ఏం జరగబోతుందో. మొత్తానికి రేవంత్ అన్న పరిశాన్లో ఉన్నాడు, షాక్లో ఉన్నాడు. మీనాక్షి నటరాజన్ సర్వే చేయించింది, ఆ సర్వే రిపోర్ట్ ఢిల్లీకి పంపించేసరికి రేవంత్ అన్నకు టెన్షన్ అవుతుంది. అరే ఏం పంపించుండొచ్చు, రిపోర్ట్లో ఏం రావచ్చు, ఏం జరిగి ఉండొచ్చు అని చెప్పి. రేవంత్ అన్న దగ్గర ఆల్రెడీ రిపోర్ట్ ఉంది, నేను ఒక వీడియో కూడా చేసిన. రాహుల్ గాంధీ చేయించినటువంటి రిపోర్టు, మీనాక్షి చేయించినటువంటి రిపోర్టు, రేవంత్ రెడ్డి ఇంటెలిజెన్స్ని పెట్టి చేయించినటువంటి రిపోర్టు, రేవంత్ రెడ్డి వేరే సర్వేర్లతో చేయించినటువంటి రిపోర్టు, అవన్నీ రేవంత్ అన్న చూసిండు. రేవంత్ అన్న చూసినాక ఒక రియాలిటీలోకి వచ్చిండు. కాంగ్రెస్ పైన వ్యతిరేకత ఉంది, మనం ఏం చేయలేము, మన దుకాణం బంద్ అయ్యేటట్టుంది, ఇప్పటికన్నా మనం వెనక్కి తగ్గాలి, ఇష్టానుసారంగా వ్యవహరిస్తే నడవదు అని చెప్పి రేవంత్ అన్నకు అర్థమైపోయింది. ఇప్పుడు రేవంత్ అన్న వాళ్ళ అన్నదమ్ములందరూ మినిస్టర్ లెక్క తయారైపోయారు. తర్వాత రేవంత్ రెడ్డికి అత్యంత దగ్గర ఉండేటటువంటి ఫహీం ఖురేషీ, లేకపోతే రేవంత్ రెడ్డికి బాగా దగ్గర ఉండేటటువంటి దోస్తులందరూ షాడో సీఎం లెక్క తయారైపోయారు. వాళ్ళపైన కంప్లైంట్లు వస్తున్నాయట. కంప్లైంట్లు మీనాక్షి నటరాజన్ గారు చాలా సీరియస్ తీసుకుంటున్నారు. ఎవరైనా ఓవర్ యాక్షన్ చేస్తే డైరెక్ట్ మీనాక్షి నటరాజన్ వాళ్ళని దిట్టే కార్యక్రమం చేస్తురట, వార్నింగ్ ఇస్తురట, సైలెన్స్ ఉండుర్రి, నన్ను కాదని ఏం పని చేయొద్దు అని చెప్పి మీనాక్షి నటరాజన్ ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ లీడర్లకు చెప్పేసిరు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. నేను మళ్ళీ చెప్తున్నా, తెలంగాణకు ఒక కొత్త ముఖ్యమంత్రి లెక్క మీనాక్షి నటరాజన్. ఆమె ఎట్లా చెప్తే అట్లా ఫైనల్. తెలంగాణలో రేవంత్ రెడ్డి ఏదైనా పని చేయాలంటే కూడా మీనాక్షి నటరాజన్ అడిగే చేయాలి. డైరెక్ట్ రేవంత్ రెడ్డి ఢిల్లీ కోనికి లేదు. మీనాక్షి నటరాజన్ చెప్పిన తర్వాత, మీనాక్షి నటరాజన్ ఢిల్లీకి చెప్పిన తర్వాత, అప్పుడు ఢిల్లీ మీనాక్షి నటరాజన్ రేవంత్ రెడ్డిని రమ్మని చెప్తే మీనాక్షి గారు రేవంత్ రెడ్డికి ఢిల్లీకి పోండి అని చెప్తారు, అప్పుడు పోతారు. రేవంత్ రెడ్డి ఎప్పుడు ఢిల్లీలో అధిష్టానంతో మీటింగ్ అయినా మీనాక్షి నటరాజన్ గారు ఉంటారు. మీనాక్షి నటరాజన్ ఉన్నప్పుడే మీటింగ్స్ జరుగుతాయి. ఉత్తగానే రేవంత్ రెడ్డి పోడుతాడు, రేవంత్ రెడ్డితో ఏం మాట్లాడారు అధిష్టానం. మీనాక్షి నటరాజన్ ఎట్లా చెప్తే అట్లా. సో మొత్తానికి ఈ వ్యవహారం తెలంగాణలో జరుగుతుంది. తెలంగాణలో మీనాక్షి నటరాజన్ హవా పెరిగింది, మీనాక్షి నటరాజన్కి సంబంధించినటువంటి పర్ఫార్మెన్స్ పెరిగింది. సో మీనాక్షి నటరాజన్ సర్వేలు ఇప్పుడు కాంగ్రెస్లో కొంత షాకులు పుట్టిస్తున్నటువంటి పరిస్థితి. చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది ఆ సర్వే రిపోర్ట్లో ఏమొచ్చింది అనేది. రేవంత్ రెడ్డిని మరి 2-3 రోజులలో కాంగ్రెస్ హైకమాండ్ మరి ఢిల్లీకి పిలిచేటటువంటి కార్యక్రమం చేస్తారా ఈ రిపోర్టు చూసిన తర్వాత అనేది చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. చూద్దాం.